ఫైనల్లీ 'బాహుబలి 2' రికార్డ్స్‌నైతే బద్దలు కొట్టింది 'పుష్ప 2'. అలాగే 'దంగల్‌ని' కూడా క్రాస్ చేయాలి. 'పుష్ప 2' మూవీ ఫైనల్‌గా అయితే కలెక్షన్‌లో దూసుకెళ్ళిపోతుంది. అసలెక్కడ తగ్గేదేలే అనుకుంటూ ఎస్పెషల్లీ బాలీవుడ్. హిందీ కలెక్షన్‌లో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. డబుల్ డిజిట్‌కైతే కలెక్షన్‌గా ఎళ్ళిపోతుంది. ఇప్పటివరకు హిందీలో ఉన్న సినిమాలు ప్రతిది ఖాన్స్ గాని, 'సల్మాన్ ఖాన్', 'అమీర్ ఖాన్', 'షారుఖ్ ఖాన్' వాళ్ళ సినిమాలు గాని, ఏ ఒక్క సినిమా కూడా 'పుష్ప 2'కి ఇప్పుడు పోటీగా లేదు. 1000 క్రోర్ ప్లస్ డబుల్ డిజిట్‌కైతే వెళ్ళిపోతుంది 'పుష్ప 2'. 1000 క్రోర్ ప్లస్ అనేది హిందీ మార్కెట్‌లోనే కొట్టింది. మన తెలుగులో ఒక 350 ఆ టైంలో అయితే అయిపోతుంది. ఇప్పుడు గూడా తగ్గిపోయింది తెలుగులో అయితే. హిందీలో ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయని కొంచెం డీసెంట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయండి. స్టిల్ 29వ రోజు గూడా కలెక్షన్ మంచిగానే వస్తున్నాయి. 'బాహుబలి 2'ని గూడా క్రాస్ చేసింది. ఇండియన్ సినిమాకి ఇదొక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ 'పుష్ప 2'కి అయితే దక్కింది. ఇంత హ్యూజ్ కలెక్షన్స్ అయితే కొల్లగొడుతుంది. ఆఖరికి 'దంగల్' గూడా క్రాస్ చేస్తది. ఎందుకంటే చైనాలో అలాగే జపాన్‌లో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి, ఆ 2 చోట్ల రిలీజ్ అవుతే 'దంగల్' గూడా క్రాస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటి వరకు ఫైనల్‌గా కలెక్ట్ చేసిన అమౌంట్ 'పుష్ప 2' 1817,00,00,000 అయితే వసూలు చేసింది ఇప్పటికి. అండ్ 'బాహుబలిని' కూడా క్రాస్ చేసిందనమాట. 'బాహుబలి 2' రికార్డ్ బద్దలైపోయింది 'పుష్ప 2'. అసలు 'బాహుబలి 2' రికార్డ్ అసలు బద్దలవ్వదు అనుకున్నాం. ఇంకా అసలు 'ప్రభాస్' గారే దానికి మళ్ళీ చేయాలి. 'రాజమౌళి', 'ప్రభాస్' గారి కాంబినేషన్ పడితేనే అది బద్దలవుతుందేమో అని అందరూ అనుకున్నారు. బట్ దాన్ని దాటి ఇప్పుడు 'పుష్ప 2' అయితే వచ్చేసింది. 'దంగల్' గూడా 'బాహుబలి 2' అప్పుడు లేదు. చాలా తక్కువనే ఉంది. 'బాహుబలి 2' కిందనే ఉంది 'దంగల్' గూడా. ఒక్కసారిగా వాళ్ళు చైనా మార్కెట్‌లకి రిలీజ్ అయ్యటం వల్ల ఎక్కువెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి ఔట్ ఆఫ్‌లోనే ఎక్కువొచ్చింది. మన ఇండియాలో కన్నా ఔట్ ఆఫ్‌లో కొద్దిగా ఎక్కువొచ్చింది. అలా 'దంగల్' 2,000,00,00,000 అయితే దాటిందనమాట. సో, 'బాహుబలి 2' కిందనే ఉంది ఫస్ట్‌లో వాళ్ళు. 500,00,00,000, 600,00,00,000 అట్లా ఉన్నారు 'బాహుబలి 2' రిలీజ్ అయినప్పుడైతే మాత్రం. కానీ అది ఔట్ ఆఫ్‌లో రిలీజ్ అయ్యడం వల్ల ఎక్కువ మనకి రెస్పాన్స్ అయితే ఎక్కువ రావడం వల్ల 'దంగల్' అనేది 2,000,00,00,000 అయితే దాటింది. 'బాహుబలి 2'ని కూడా దాటేసిందనమాట. ఇప్పుడు 'పుష్ప 2' 'బాహుబలి 2'ని దాటేసింది. అలాగే 'దంగల్‌ని' కూడా దాటేయబోతుందనమాట. అండ్ చైనా అండ్ జపాన్‌లో ఆ 2 దగ్గర రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం 'దంగల్‌ని' కూడా క్రాస్ చేస్తది. మన తెలుగు సినిమా అనేది ఎక్కడికో ఎళ్ళిపోతదింక. నా కోరికేందంటే 'దంగల్‌ని' గూడా క్రాస్ చేయాలి. మన తెలుగు సినిమా హై లెవెల్‌లో ఉండాలి. ఇదొక ఇండియన్ సినిమాగా అయితే వెళ్ళిపోవాలి. ఇప్పటికి ఇండియన్ సినిమాలో సెకండ్ పొజిషన్‌లో అయితే 'పుష్ప 2' ఉంది. ఫస్ట్ పొజిషన్ 'దంగల్', సెకండ్ పొజిషన్ 'పుష్ప 2' అండ్ థర్డ్ 'బాహుబలి 2' కైతే వచ్చేసింది. థర్డ్ పొజిషన్‌కొచ్చేసింది 'బాహుబలి 2'. వితౌట్ రాజమౌళి సినిమా అసలు ఇంత కలెక్షన్‌లు వస్తదని ఎవరు అనుకోలేదు. 'బాహుబలి 2'ని దాటే సినిమా మన తెలుగులో రాదనుకున్నాం. బట్ ఇప్పుడు 'పుష్ప 2' అయితే వచ్చేసింది. వితౌట్ రాజమౌళి, వితౌట్ ప్రభాస్ గారు. సినిమా అయితే దూసుకెళ్ళిపోయింది 'పుష్ప 2' అయితే. బట్ సెలబ్రేషన్ మోడ్‌లో అయితే మూవీ టీమ్ అయితే లేదు. ఆ కేసులని ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే గదా! దాని చుట్టూ తిరుగుతా ఉన్నారు. బట్ ఏదేమైనా గాని మన తెలుగు సినిమా 'దంగల్‌ని' కూడా క్రాస్ చేయాలని మనమైతే కోరుకుందాం. ఖచ్చితంగా క్రాస్ అయితే అవుతది. చైనా అండ్ జపాన్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా 'దంగల్‌ని' కూడా క్రాస్ చేస్తది. సో, మనమందరం అదే కోరుకుందాం. మన తెలుగు సినిమా ఇండియాలోనే నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి. మరి ఫ్యూచర్‌లో ఈ 'పుష్ప 2' మూవీని క్రాస్ చేసే సినిమాలు ఇంకేమన్నా ఉన్నాయా? అంటే రాబోయే సినిమాలో ఏదైనా కొట్టగలదని మీరేమన్నా అనుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి.